ఏపీలను కూటమిదే విజయమని అనకాపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు కూటమి వైపే మొగ్గు చూపాయని ఆయన తేల్చి చెప్పారు. 5 ఏళ్ల జగన్ పాలనపై విసుగెత్తిన జనం కూటమికే మద్దతు ఇచ్చారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో కూటమి ఏజెంట్లు సంయమనం పాటించాలని రమేష్ సూచించారు. వివాదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నందున కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం రమేష్ సూచించారు. ఆరా మస్తాన్ సంస్థ ఎవరి తరపున సర్వే చేశారో చెప్పాలని, దాని ఖర్చు ఎవరు భరించాలో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సంస్థతో తాను అనకాపల్లి జిల్లాలో సర్వే చేయించగా జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని నివేదిక ఇచ్చినట్లు సీఎం రమేష్ తెలిపారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ చూసాం. ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇక్కడ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో, అలాగే భారతదేశంలో ఎన్డీఏ రెండు కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాయి. ఏదైతే ముందు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 400 సీట్లు పైచిలుకు అన్నారో, ఈరోజు భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్న ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా తేడా లేకుండా అవే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నేరాలు, ఘోరాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి ఏదైతే ప్రజలు చూసి విసిగి కసిగా ఓట్లేశారని ముందు నుంచి మేము చెప్తున్నాం. నిన్న ఎగ్జిట్ పోల్స్ లో అదే నిజమైంది. మా ఏజెంట్లందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ గురించి మనం చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఎవరు కూడా తొందరపడొద్దు, అందరూ ఓపికగా ఉండండి.